గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వెండి కుందులలో దీపారాధన ఏ విధంగా చేయాలి, వెండి కుందులలో దీపారాధన చేయటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పంచమి, మధ్యాహ్నం 1:11 వరకు. నక్షత్రం మూల పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారు ఈరోజు ఎక్కువగా దైవ దర్శనాలు, దాన ధర్మాలు, అలాగే తీర్థయాత్రల వైపు ఎక్కువగా మక్కువ చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. చాలా వరకు కూడా వీరు రుణాల గురించి, అలాగే వీరి ఆరోగ్యం గురించి శ్రద్ధ అనేది వహిస్తూ ఉంటారు. ఏ పని తలపెట్టినా కూడా దైవ దర్శనం చేసుకొని ఆ తర్వాత మాత్రమే పనులు చేయాలనే సంకల్పం వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నా కూడా వాటిని సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేయాలనే ఆకాంక్ష కూడా వీరిలో గోచరిస్తూ ఉంటుంది. ఏ పని కూడా వాయిదా వేయకుండా పనులు సకాలంలో పూర్తి చేయాలని వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీ యొక్క భాగస్వామ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారితోటి కూడా కొంతవరకు భేదాభిప్రాయాలు రావటము, లేకపోతే వారితోటి ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు ఈరోజు ఆర్థిక పురోగతి అనేది వీరికి చాలా వరకు గోచరిస్తోంది. వీరి సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క సంతానము కూడా మీరు ఆశించిన విధంగా మంచి పురోగతి బాటలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా మీకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కానీ వ్యాపారస్తులు కానీ ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. దీంతో పాటు మీ యొక్క శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతోంది. ఈరోజు కొంత శ్రమ అధికంగా ఉన్నా కూడా పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే దైవ దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ప్రతి విషయాల్లోనూ కూడా ఎవరితో అయినా భేదాభిప్రాయం కలిగే అవకాశాలు ఉంటాయేమోనని మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు అపరాజిత స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా ఈరోజు వారి కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే రుణాలు తీసుకునే అవకాశం కూడా కనపడుతోంది. దీంతో పాటుగా మీ సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు, అలాగే గృహప్రవేశాలు, లేకపోతే వివాహాది శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్, దీర్ఘకాలిక పెట్టుబడులు యోగిస్తాయని చెప్పుకోవచ్చు. ట్రేడింగ్ కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ కానీ, స్పెక్యులేషన్స్ కానీ కొంతవరకు మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు చండికా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయటం వలన శారీరక మానసిక పీడ ఏదైతే కలుగుతోందో అది తొలగిపోయే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈరోజు వీరి యొక్క ఆరోగ్యం గురించి, ఆర్థిక స్థితి గతుల గురించి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. బంధువర్గీయులతోటి కొంతవరకు మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ యొక్క సోదర సోదరీమణులతోటి కూడా స్థిరాస్తి వ్యవహారాలలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే కోర్టు విషయాలు కానీ, రాతకోతలు కానీ, ఎటువంటి లిటిగేషన్లకి సంబంధించిన వ్యవహారాలైనా సరే వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ముఖ్యంగా మీ సంతానం ఒక ఉద్యోగము, విద్య, ఆరోగ్యము వీటికి సంబంధించి మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీరు ఏదైతే ఆశిస్తూ ఉంటారో ఆ విషయాలలో కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీ యొక్క విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. అలాగే కొంతవరకు పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు దుర్గా కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఆర్థిక అభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. వీరికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనిపిస్తున్నా మానసికంగా మాత్రం వీరు కొంత అసంతృప్తిగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి ఆదాయానికి సంబంధించి అలాగే వీరి ఖర్చులకి సంబంధించి ఎక్కడా పొంతన అనేది వీరికి కనపడుతూ ఉండదు. వీరు ఎంత సంపాదించినా కూడా ఖర్చులు వీరికి అధికంగా ఉన్నాయని వీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతోంది. దీంతో పాటు కోర్టు విషయాలు అన్నీ కూడా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పచ్చు. అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా పనులన్నీ పూర్తవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు నారాయణీ స్తుతి చేయటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం, అమ్మవారిని ఎర్రటి పువ్వులతోటి పూజించటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి శారీరకంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే శ్రమకి తగిన ఫలితం కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ ఎక్కువగా ఉన్నా కూడా మంచి ఫలితాలు కూడా వీరికి ఈరోజు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. స్పెక్యులేషన్ల జోలికి గనక వెళ్లకుండా ఉంటే మ్యూచువల్ ఫండ్స్, దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు లాభిస్తాయి. అలాగే దీంతో పాటు సంతానానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. అయితే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం కొంత నిరాశ అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే మార్కెటింగ్ రంగాలలో, మీడియా రంగాలలో ఉన్నారో వారికి మాత్రం కొంత ప్రతికూలత, లేకపోతే శారీరకంగా శ్రమ, మానసికంగా కొంతవరకు ఇబ్బందులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే రుణాల సమస్యలు కొంతవరకు ఎక్కువగా ఉంటాయి. రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నం కొంతవరకు మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అలాగే కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటము, వినటము, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే మీ ఖర్చులకి తగిన విధంగా ఆర్థికంగా కూడా కొంత అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఎంతగా మీరు పొదుపు పాటించాలని ప్రయత్నం చేసినా ఆ విషయంలో మాత్రం కొంత నిరుత్సాహం అనేది ఎదురవుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే, దీర్ఘకాలిక పెట్టుబడులైనా సరే, స్పెక్యులేషన్స్ అయినా, ట్రేడింగ్ అయినా, అలాగే షేర్ మార్కెట్ అయినా ఇవన్నీ కూడా కొంతవరకు మీరు ఆశించిన విధంగా ఫలితాలను ఇవ్వకపోగా మీకు కొంత ధన నష్టాన్ని మాత్రం కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలు అధికంగా ఉండటం, బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు, అలాగే ఎవరైతే బంధువర్గీయులు మీకు రుణ సహాయం చేశారో వారు మీ పైన ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన కూడా మీరు కొంతవరకు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు దేవీ స్తుతి చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం, అమ్మవారిని ఎర్రటి మందారాలతోటి పూజించటం వలన అనేక విషయాలలో
మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థికంగా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తిపాస్తులు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే ప్రతి పనిలోనూ కూడా మీరు ఆశించిన విధంగా ఫలితాలు రాబోతున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు, వారి వైవాహిక జీవితం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది మీరు కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు మీరు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి ఉందని కూడా మీరు సంతోషిస్తూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామితోటి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు ఉండటం, అలాగే వారికి ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థికాభివృద్ధి ఉండటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు కనుక ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది అనేది కానరావటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు వారి యొక్క ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, జీవిత భాగస్వామితోటి సంబంధంగా ఉండే ప్రతి పని గురించి, అలాగే వ్యాపారంలో భాగస్వామ్యంలో ఉన్న విషయాలు, లేకపోతే కొత్తగా భాగస్వామ్యంలోకి వెళ్ళటం, వీటి గురించిన ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది, కానీ శ్రమకి తగిన ఫలితం కూడా వీరికి లభిస్తూ ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు కూడా నూతన భాగస్వామ్యంలోకి వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే వీరు నూతన భాగస్వామ్యంలోకి వెళ్లేందుకు కొంతవరకు రుణాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రం మీకు మంచి ఆర్థిక పురోగతి అనేది కనపడుతుంది. ట్రేడింగ్ అయినా, షేర్స్ అయినా, స్పెక్యులేషన్స్ అయినా కొంత మీకు ఇబ్బందిని మాత్రం గురి చేస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గా కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అనవసరపు విషయాల జోలికి వెళ్ళకూడదు. అలాగే ఆశించిన విధంగా వీరికి ఫలితాలు లభించటం లేదని నిరాశ కూడా చెందకూడదు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓర్పుతో, నేర్పుతో దాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగాలకు సంబంధించి కొంతవరకు బదిలీలు లాంటివి ఉండటం వలన కొంత మీకు అలసట, శారీరక శ్రమ ఉండబోతోంది. అయితే మీరు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. దీంతో పాటుగా పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు కనిపించటం లేదు. అయితే విద్యార్థులు ఎవరైతే పరీక్షలకు వెళ్తున్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహించాలి. మీరు కనుక అనాలోచితంగా పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి, దీంతో పాటుగా వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. వీరు ఆశించిన విధంగా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు వీరు దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, గురు దర్శనం చేసుకోవటం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మీ యొక్క పూర్వీకుల స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా
కొంత ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడపటం, అలాగే వారికి సంబంధించి ఎటువంటి పనులు ఉన్నా ఆ పనులన్నీ పూర్తి చేయడానికి కొంతవరకు ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు కనిపించటం లేదు. అలాగే మీ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా పెద్దగా మార్పులు చేర్పులు గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం, అలాగే ఈరోజు ప్రత్యేకంగా పులిహోర నివేదన చేయటం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులు ముఖ్యంగా సెలవులు లాంటివి తీసుకోవటం, ఉద్యోగపరంగా వీరికి కొన్ని బదిలీలు కానీ మార్పులు చేర్పులు కానీ ఉండటం, అలాగే ఉద్యోగంలో ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటం వలన శారీరకంగా కూడా వీరికి కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు, స్థిరాస్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతవరకు రుణ సంబంధమైన ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు మీరు ఆశించిన విధంగా, మీరు కోరుకున్న విధంగా ఉండబోతున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన తప్పనిసరిగా ఇబ్బంది పడతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా వీరికి పెద్దగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.